నమస్తే మ్యామ్. నమస్తే గ్రేసి. ముందుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ దసరా. మీకు కూడా. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే ఏదైతే రిలీజ్ అయిందో మలికా గంధ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది అండ్ ఆల్సో ట్రెండింగ్ లో ఉంది. ఏదైనా ఒక చిన్న బిట్ ఏదైనా పాడతారా? లేదండి, అసలు సాంగ్ ట్రై చేద్దామని కూడా అనుకోవట్లేదు. యా, ఫస్ట్ అసలు తెలుసు కదా మూవీకి ఈ టైటిల్ ని ఫిక్స్ చేయడానికి ఉన్న కథ ఏంటి, దాని వెనకున్న కథ? అంటే నీరజ పెట్టింది ఈ టైటిల్ నాకు. కరెక్ట్గా ఐ థింక్ దిస్ ఇస్ ద కరెక్ట్ న్యూస్. అంటే నీరజ పెట్టింది. అండ్ తెలుసు కదా చాలా యాప్ టైటిల్ అండి. ఎందుకంటే చాలాసార్లు మనం చెప్తాము ఇది తెలుసు కదా చెప్తాము, కానీ తెలియదు చాలా విషయాల గురించి. సో ఐ థింక్ ఈ సినిమాలో కూడా అదే మనం చెప్తున్నాము తెలుసు కదా, కానీ ఆడియన్స్కి తెలియదు ఈ సినిమాలో ఏమవుతుంది అని, ఏం జరుగుతుందని. సో ఐ థింక్ ఇట్స్ ది యాప్ టైటిల్ ఫర్ ద ఫిల్మ్. ఓకే, అంటే October 17th వచ్చి తెలుసుకోమంటారు. అవును. ఓకే, అంటే ఈ మూవీని మీరు ఓకే చేయడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? స్టోరీ నెరేషన్ అప్పుడు కానీ స్టోరీలో అసలు ఏ ఆస్పెక్ట్ మిమ్మల్ని కన్విన్స్ చేసింది? ఫస్ట్ ఏంటంటే నాకు నీరజ నెరేట్ చేస్తున్నప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పింది. ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే నేను ఎప్పుడో ఆ సినిమాల్లో చూడలేదు ఆ పాయింట్ గురించి, స్టోరీస్ చూడలేదు. అందుకే ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ చాలామంది అమ్మాయిలు రిలేట్ అవుతారు. ఆ పాయింట్ గురించి చెప్పలేము ఇప్పుడు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నాకు చాలా నచ్చింది కాబట్టి నాకు ఫుల్ నరేషన్ ఇచ్చింది. అండ్ ఇచ్చిన తర్వాత నాకు చెప్పింది దట్ సిద్ధు కూడా చేస్తున్నారు ఈ సినిమా, అండ్ ఒప్పుకున్నాడు. అండ్ నాకు అప్పుడు అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ ఓకే ఈ స్క్రిప్ట్లో దమ్ ఉంది, ఎందుకంటే సిద్ధు ఒప్పుకున్నాడు కాబట్టి. సో నేను చాలా ఎక్సైటెడ్ అయ్యాను అండి స్క్రిప్ట్ వినిన తర్వాత. సో ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ వాజ్ ద స్క్రిప్ట్. ద సెకండ్ థింగ్ వాజ్ నీరజాతో నేను ఆల్రెడీ యాజ్ అ స్టైలిస్ట్గా, అంటే షీఈస్ వర్క్డ్ విత్ మీ ఆన్ ఫిల్మ్స్, అండ్ తనలో ఒక క్రియేటివిటీ ఉంది నాకు తెలుసు. సో అండ్ ఐ జెన్యున్లీ థింక్ వీ నీడ్ మోర్ ఫీమేల్ డైరెక్టర్స్. ఆ తర్వాత సిద్ధు చేస్తున్నారని. So I think that was another reason for me to do the film, and PMF was producing it. So అన్ని reasons వల్ల నేను చేశాను. ఓకే, ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.